ఆలూరు స్టేజీ చెవల మండలం రంగారెడ్డి జిల్లాలో నిన్న జరిగిన సంఘటన మరి రైతుల మీదకి పెద్ద లారీ హిమపాశంలో తయారై రైతుల మీదకి ఎక్కేసి మరి పుట్ట కోసుకో రైతులు కూరగాయలు అమ్ముకుంటుంటే ఇది చాలా సంవత్సరాల నుంచి కూరగాయలు అమ్ముకుంటూ మరి జీవనోపాధి కొనసాగిస్తున్న రైతులకు మీదకి నిన్న లారీ హిమపాశంలో తయారయ్యి మరి వాళ్ళ మీదకి ఎక్కేసి బీభత్సం సృష్టించింది. ఆ ఘటనలో 4 చనిపోగా చాలామంది తీవ్రంగా గాయపడ్డారు, మరి సీరియస్గా ఉన్నారు. ఈ ఘటనపై మేము సోషలిస్ట్ పార్టీ ఇండియా తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి నిన్న జరిగిన సంఘటన మాకు తెలిసి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మరి దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించేసి మరి రైతులకు ఒకరొకరికి చనిపోయిన కుటుంబానికి 50 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి, అలాగే హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఈ రోడ్డు మరి గత 5 సంవత్సరాల నుంచి మరి నోచుకుంటలేదు వేసుకోవడానికి. మరి ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ అయింది రోడ్డు, మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వేయట్లేదు, దీనికి ఏంది కారణం అని చెప్పేసి మరి అడుగుతున్నాము. అలాగే ఈ రోడ్డు పైన ఇప్పుడు హైదరాబాద్ నుంచి చాలా గుంతలమయం అయిపోయింది. ఆ రోడ్డును వెంబడే స్టార్ట్ చేయాలని చెప్పేసి సోషలిస్ట్ పార్టీ ఇండియా తరఫున మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, రేవంత్ రెడ్డి గారు మీరు కూడా మరి కొడంగల్ ఇలాగే వెళ్తారు కదా, మరి వెళ్ళేటప్పుడు మీకు గుంతలు కనిపిస్తలేవా, మరి తొందరగా ఈ రోడ్డు మరి పూర్తి చేసి రోడ్డు వైండింగ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే ఈ రోడ్డు మీద కూర్చొని మరి ధర్నా చేస్తామని చెప్పేసి మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి రైతులను తొందరగా ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం.